అనుకుంటారు తప్ప, వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ కూతుళ్ళని, భార్యల్ని వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ తమతో పాటు ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆ స్పృహ దళిత్ మూవ్‌మెంట్‌లో తక్కువ. అంటే వాళ్ళొక్కళ్ళు వెళ్ళి హక్కులు సంపాదించి సమానత్వాన్ని సాధిస్తాం అని అనుకుంటున్నారు కానీ, ఈ యాంగిల్‌లో వాళ్ళు చూడటం లేదు. విమెన్ ప్రొటెక్షన్ కానీ, విమెన్ ముందుకు రావడం కానీ, వాళ్ళ భాగస్వామ్యం కానీ. దళిత్ మూవ్‌మెంట్‌లో కూడా ఆ లోపం ఉంది. ఎందుకు మేడం అట్లా? అది ఎందుకు మేడం అట్లా? దళిత్ మూవ్‌మెంట్‌లో అట్లా? దళిత్ మూవ్‌మెంట్ అంటే ఇప్పుడు దళిత్ మూవ్‌మెంట్‌లో మగవాళ్ళు చాలా చదువుకున్నారు. వాళ్ళు సమాజంలో అప్రెషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అయితే అప్రెషను కేవలం రాజకీయం, సామాజికం. అంటే అంటరానితనం పోవడం, వీళ్ళకి కొన్ని హక్కులు రావడం. తర్వాత అధికారంలో భాగస్వామ్యం. అంతేకాని సమాజపరమైన ఈ భావజాలం అంటే అన్ని రంగాల్లోనూ వాళ్ళ నిర్ణయాధికారంలో కానీ, ఆలోచనల్లో కానీ స్త్రీలను కూడా భాగస్వాములను చెయ్యాలి అనే ఆ స్పృహ దళిత్ మూమెంట్‌లో లేదు. తక్కువ. అప్పర్ కాస్ట్ మూమెంట్‌లో కూడా తక్కువే. కానీ వాళ్ళు కొంత పరంపరగా ఆహ్, సంప్రదాయంగా వచ్చిన హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ వాళ్ళు ముందుకు ఉండడం వల్ల స్త్రీలు అంత వెనుకబాటుతనం చూపించరు. కానీ దళిత్ యాంగిల్‌లో చూస్తే వీళ్ళు మరీ వెనకబడి ఏదో వాళ్ళ నాయకుల మీదే ఆధారపడి ఉండడం వల్ల ఆ వెనకబాటుతనం. తర్వాత రియాక్షన్ కూడా దళిత స్త్రీలకు ఏమైనా జరిగితే వెంటనే అంత రియాక్షన్ రాదు.